హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, ఇమాన్యుయల్ అవుతుందా, తనుజ అవుతుందా, ఈ ముగ్గురుట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనేది, అదేవిధంగా ఎవరు విన్నర్ అవుతారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ కోసం బిగ్ బాస్ టాస్కులు పెడుతున్నారు. ఈరోజు 2 టాస్కులు పెట్టడం జరిగింది. ఆ 2 టాస్కులు ఎవరెవరు గెలిచారో, అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేశారో, అదేవిధంగా ఓట్ అపీల్ ఛాన్స్ అనేది ఎవరికి రావడం జరిగింది, ఎవరు ఓట్ అపీల్ చేశారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు కాబోతున్నారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే అంశాలపైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో పూర్తిగా చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల వచ్చే లాభం ఏంది బ్రో అంటే 100% మీరు ఎపిసోడ్ కన్నా ముందే మీకు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో 100% నేను జెన్యున్ అప్డేట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. నా ఫోటో ఉంటుంది డీపీగా. సో అదేవిధంగా బిగ్ బాస్ ఇమ్యూనిటీ కోసం ఈరోజు 2 టాస్కులు పెట్టడం జరిగింది. ఒకటి బాల్ టాస్క్, ఇంకొకటి పజిల్ టాస్క్. సో ఈ బాల్ టాస్క్లో డెమాన్ పవన్, ఇమాన్యుయల్, తనుజ, భరణి, అదేవిధంగా సుమన్ శెట్టి, ఈ 5 మెంబర్స్ అయితే పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్ టాస్క్లో వాళ్ళ సంజన రిమూవ్ చేస్తారు కదా, సో నెక్స్ట్ టాస్క్ ఆడొద్దని చెప్పి అందుకే బాల్ టాస్క్లో సంజన గారు ఆడరు. ఇక్కడ కళ్యాణ్ పడాల, సంజన వీళ్ళిద్దరు సంచాలకుగా వివరిస్తారు. సో ఈ టాస్క్లో గెలిచింది ఎవరంటే తనుజ గారు గెలవడం జరిగింది. ఈ టాస్క్లో తనుజ వర్సెస్ సంజన, కళ్యాణ్ పడాల వర్సెస్ సంజన, అదేవిధంగా భరణి వర్సెస్ కళ్యాణ్ పడాల. సో గొడవలు అయితే జరుగుతాయి. అదేవిధంగా భరణి వర్సెస్ సుమన్ శెట్టి కూడా గొడవలు అయితే జరుగుతాయి. మొత్తంగా అన్ని గొడవలైన తర్వాత విన్నర్ అయిందైతే తనుజ గారు విన్నర్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో సెకండ్ టాస్క్ పజిల్ టాస్క్ ఉంటుంది. ఈ పజిల్ టాస్క్లో సంజన గారు, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, తనుజ, భరణి, సుమన్ శెట్టి అందరూ పాల్గొంటారు. ఇక్కడ సంచాలకుగా కళ్యాణ్ పడాలు ఉండడం జరుగుతుంది. ఈ పజిల్ టాస్క్లో ఫస్ట్ సంజన గారు అవుట్ అవడం వల్ల బిగ్ బాస్ తన ఇమ్యూనిటీ టాస్క్ నుంచి వెళ్ళి కంప్లీట్గా రిమూవ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చే టాస్క్లో సంజన గారు అయితే ఆడరు. సో ఈ టాస్క్లో మొత్తానికి భరణి గారు విన్నర్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఈరోజు టాప్ 1 టాప్లో ఉన్నటువంటి ఇమాన్యుయల్, మన తనుజ, అదేవిధంగా భరణి వీళ్ళిద్దరిని బిగ్ బాస్ మన గార్డెన్ ఏరియాకి పిలుస్తారు. అప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆడియన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ భరణి గారికి, తనుజ గారికి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి వాళ్ళిద్దరు ఆన్సర్ ఇస్తారు. సో ఆ ఆన్సర్ ఎవరికి సాటిస్ఫాక్షన్ అనిపించింది అనేది ఆడియన్స్కి అడిగితే, సో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటారంటే వాళ్ళు తనుజ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా తనుజ గారు ఓట్ అపీల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో తనుజ గారికి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ కొన్ని క్వశ్చన్లు అడగడం అయితే జరుగుతుంది. సో తనుజ గారు దానికి ఆన్సర్ అయితే ఇస్తారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందని పరిశీలిస్తే, నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో తనుజ, సంజన, సుమన్ శెట్టి, భరణి, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ టోటల్గా 6 కంటెస్టెంట్ ఉన్నారు. ఈ 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 35% కొనసాగుతుంది. డెమాన్ ఓటింగ్ అనేది 16%, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 15%, సంజన ఓటింగ్ అనేది 14%, భరణి ఓటింగ్ అనేది 13%, అదేవిధంగా సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో ఉంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో ఇమాన్యుయల్ అలాగే తనుజ వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో, డేంజర్ జోన్లో ఉన్నది డెమాన్ పవన్, భరణి వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో, ఎలిమినేషన్ దగ్గర ఉన్నది సంజన గారు అలాగే సుమన్ శెట్టి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో నా అనాలిసిస్ కరెక్ట్ అయితే 100% సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేషన్ అయితే అవుతారని నాకైతే అనిపిస్తుంది. మీకెవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా వీకెండ్లో ఒక ఎలిమినేషన్ అయితే 100% సంజన గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ మొత్తంలో ఉంది. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరెవరు ఎలిమినేషన్ కావాలి, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. మొత్తానికి ఆ ముగ్గురి మధ్యలో గట్టి పోటీ అయితే నడుస్తుంది. ఆ ముగ్గురు ఎవరో కాదు, తనుజ, ఇమాన్యుయల్,
కళ్యాణ్ పడాలా, ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. అది ఎలా అంటే కళ్యాణ్ పడాలా గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు, ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు. సో మొత్తానికి 14 వారాల గేమ్ చూసిన తర్వాత మీరు కామనర్కి సపోర్ట్ చేస్తారా లేకపోతే సెలబ్రిటీకి సపోర్ట్ చేస్తారా అనేది కింద కామెంట్ అయితే పెట్టండి. కామనర్ అంటే కళ్యాణ్ పడాలా, సెలబ్రిటీ అంటే ఇమాన్యుయల్, మన తనుజ. సో ఓవరాల్గా ఇది ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తానో. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.